చిక్కని పచ్చని అడవులు. ఆ అడవుల మధ్య సంచరించే వన్యప్రాణులతో అలరారుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలోకి దాదాపు 5 ఏళ్ల తర్వాత ఓ అతిథి వచ్చింది. అయితే ప్రతిసారి చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఈ అతిథి ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుందా, లేక ఎప్పటిలాగా తిరిగి వెళ్లిపోతుందా అన్న ఆసక్తి నెలకొంది. అటవీ ప్రాంతమేంటి, అక్కడికి అతిథి రావడమేమిటని ఆశ్చర్యం కలుగుతుండవచ్చు. 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ అతిథి ఎవరో తెలియాలంటే ఇది చూడండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యాన్ని 2012లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియా, 892 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియాతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది. వన్యప్రాణుల కోసం అడవి మధ్యలో చెరువులు, కుంటలు తవ్వించారు. సోలార్ మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపు భవనాలను నిర్మించారు. ఇంత చేసినా ఇక్కడ పులులు మాత్రం నిలవడం లేదు. ప్రతిసారి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నాయి అంతే. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాలు బయటపడ్డాయి. అయితే ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుండి జోడేఘాట్ మీదుగా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి బీటులోని ఓ మామిడి తోటలో గత 4 రోజుల క్రితం పులి ఆవుపై దాడి చేసి హతమార్చడంతో కవ్వాల్ అడవిలోకి పులి ప్రవేశించినట్లు వెలుగులోకి వచ్చింది. జోడేఘాట్ అటవీ ప్రాంతంలోని రాజులగూడ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. తిప్పేశ్వర్ నుండి వచ్చిన పులి, ఇందన్పల్లి వద్ద ఆవుపై దాడి చేసిన పులి ఒకటే అయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. గతంలో 2016లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయిపేట అటవీ ప్రాంతంలో, ఆ తర్వాత 2 ఏళ్లకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ ప్రాంతంలో పులి కదలికలు కనిపించాయి. మళ్లీ 2021లో నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్లో కనిపించింది. పులి రాక పెరగడానికి ఆదిలాబాద్ జిల్లాకి ముఖ్య కారణం ఏమంటే మనకు పక్కనున్న తిప్పేశ్వర్ కానీ తడోబల కానీ అంటే పులుల సంఖ్య చాలా మటుకు పెరిగింది. ఆ పులుల సంఖ్య పెరిగి ఆ టెర్రరిటీ అక్కడ ఏంటంటే తక్కువ అయిపోతుంది. టెర్రరిటీ ఫైట్ జరిగేసి ఆ పులులు ఏంటంటే వేరే ప్లేస్ను వెతుకుంటారు. ఇంతకుముందు ఆదిలాబాద్ అనేది అడవుల జిల్లా, ఇక్కడ పులుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అడవిని కంటిన్యూస్గా 3-4 ఇయర్స్ కాపడం వల్ల అడవి కూడా చాలా మంచిగా అభివృద్ధి చెంది అంటే పులులకు ఆవాసం ఇవ్వడానికి యోగ్యంగా ఉంది. కాబట్టి మనకేంటంటే తిప్పేశ్వర్ నుంచి ముఖ్యంగా అక్టోబర్ మంత్లో మనకు పులుల మైగ్రేషన్ జరుగుతుంది. మనకు తిప్పేశ్వర్ నుంచి పులులు ఆవాసం కోసం వెతుక్కుంటుంది. దాదాపు మన జిల్లాలో ఇంకా మనకి ఆదిలాబాద్ రేంజ్ పరిధిలో కానీ ఇంకా మనకు పులుల సంఖ్య అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఆవాసం కోసం వెతుక్కుంటేనే పులులు మన దగ్గర స్థిరపడుతున్నాయి. ప్రతిసారి పెద్ద పులులు చుట్టపు చూపుగా వచ్చిపోతుండటంతో కవ్వాల్ అటవీ ప్రాంతంలో కనిపించడం లేదు. కనీసం ఈసారైనా వలస వచ్చిన పులులు ఇక్కడే స్థిరంగా ఉండిపోతాయో, లేక ఎప్పటిలాగే తిరిగి వెళ్లిపోతాయో చూడాలి మరి.